హలో గైస్, ఈ వీడియోలో మనం మార్కెట్స్లో మంచి రివర్సల్ వచ్చింది. నిఫ్టీ వచ్చేసరికి 25,000 లెవెల్ పైన సస్టైన్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. రేపు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే రిలయన్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంత అంత పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయకపోయినా సరే స్టాక్స్ ఇంక్రీజ్ అయ్యే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్, దాంతోపాటు జొమాటో రిజల్ట్స్ పోస్ట్ చేసింది, ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 25,500 మనకి 25,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఫ్రైడే రోజు ఆ సపోర్ట్ బ్రేక్ అయింది. బట్ ఈరోజు మార్నింగ్ సెషన్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక సెల్లింగ్ ప్రెజర్ అయితే కంప్లీట్గా కనబడింది అనమాట. సో 25,000 లెవెల్ బ్రేక్ అవడం, అక్కడి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా కూడా పడిపోవడం, అక్కడి నుంచి మనకి స్ట్రాంగ్ రివర్సల్ అనేది నిఫ్టీలో మనకి కనిపించింది అనమాట. 24,900 ఈరోజు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఈ రీజన్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఒక పక్క రిలయన్స్ పడుతున్నా సరే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత పాజిటివ్గా మూమెంట్ ఇవ్వడంతో ఏదైతే మార్కెట్స్ కొంత పాజిటివ్గా పుంజుకున్నాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 25,000 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కొంత సైడ్ వేస్ వెళ్ళి మార్కెట్ క్లోజింగ్ టైంలో ఆల్మోస్ట్ మనకి 120 పాయింట్స్ దాకా కూడా పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. రేపు కనుక మార్కెట్ 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం 25,250 మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,500 లెవెల్ మన రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఒకవేళ మార్కెట్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ 24,900 బ్రేక్ అయితే మాత్రమే మనం సెల్ సైడ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 24,700 అలాగే 24,500 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. ఇవి మనకి సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. 25,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్స్ ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. లేదు బ్రేక్ అయితే 24,900 24,700 మనకి రేపటికి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. ఇది మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట రేపటి కోసం. అలాగే మనకి సెన్సెక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది. ఈరోజు సెన్సెక్స్ కూడా 82,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా చెప్పుకున్నాం, సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందని కూడా చెప్పుకున్నాం. ఫ్రైడే రోజు అది బ్రేక్ అయింది, బట్ ఈ రోజు మళ్ళీ కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మార్కెట్స్లో కొన్ని స్టాక్స్ పాజిటివ్ ఉండడం వల్ల అక్కడ మనకి 82,000 లెవెల్ ఈరోజు మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. ఒకవేళ 82,000 లెవెల్ పైన రేపు కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం ఈజీగా 82,500 మేజర్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. అలాగే 83,500 కూడా మేజర్ రెసిస్టెన్స్ రీజన్. ఈ టూ రీజన్స్ మనం టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మార్కెట్ రేపు సెన్సెక్స్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉంది, 82,000 మనకి అయితే బ్రేక్ అయితే డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక మళ్ళీ కూడా 81,400 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే 81,000 కూడా మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే కనుక రిలయన్స్ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పడిందని చాలామంది అడుగుతున్నారు అనమాట. రీజన్స్ ఏంటి అంటే కనుక ఈవెన్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొంతమంది మేజర్ బ్రోకర్స్ లైక్ మోతీలాల్ ఓస్వాల్ కానివ్వండి, జేపీ మార్గన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ దాకా రీచ్ అవ్వలేదు అని కొంత నెగిటివ్ అప్డేట్ ఇచ్చారనమాట. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది అనమాట. పర్టికులర్గా రిలయన్స్ రీటైల్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఏంటి అంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఏంటి అంటే కనుక ఎబిడిటీ అనేది చాలా బాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ తక్కువ ఉందన్నమాట. దానివల్ల మనకి కొంత స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు కొంత నెగిటివ్ కామెంట్ చేయడం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈవెన్ జేపీ మార్గన్ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఎస్టిమేట్స్ అనేవి మిస్ అయ్యాయని చెప్పేసి ఎప్పుడైతే మనకి చెప్పారో అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది గైస్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అంత మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయకపోయినా స్టాక్స్ అయితే కనుక చాలా మంచి మూమెంట్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ 2%, 2.5% ఐసిఐసిఐ బ్యాంక్ 1.5 to 2% అరౌండ్గా. రిలయన్స్ మనకి ఇచ్చాయి. ఎందుకు ఈవెన్ నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన వీళ్ళు పాజిటివ్గా మూవ్ అయ్యే ఈ పర్టికులర్ స్టాక్స్ అంటే కనుక బ్రోకరేజెస్ వాళ్ళు పాజిటివ్ టార్గెట్స్ అనేవి ఇచ్చారన్నమాట ఈ టూ స్టాక్స్కి. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి బోనస్ ఇష్యూ కూడా అనౌన్స్ చేశారు, డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పాజిటివ్గా మూవ్ అవ్వడానికి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఏంటి అంటే కనుక బ్రోకరేజెస్ వాళ్ళు పాజిటివ్ టార్గెట్స్ అనేవి ఇచ్చారన్నమాట స్టాక్కి. అందువల్ల స్టాక్లో మంచి మొమెంటం అనేది ఈరోజు కనిపించింది గైస్. అలాగే జొమాటో ఎటర్నల్ షేర్ మనకి ఎటర్నల్ కింద మారింది. రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే కనుక
ఈరోజు ఆఫ్టర్ మార్కెట్ తర్వాత వీళ్ళు పోస్ట్ చేశారన్నమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా నెట్ ప్రాఫిట్ అనేది సో చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే ఇంకా 90% పడిపోయిందనమాట. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ మనకి 253 crores అనేది సో ప్రీవియస్ సేమ్ లాస్ట్ క్వార్టర్లో మనకి 253 crores అనేది ప్రాఫిట్ జనరేట్ చేశారన్నమాట. బట్ సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 25 crores అంటే ఆల్మోస్ట్ 90% వీళ్ళ యొక్క సో నెట్ ప్రాఫిట్ అనేది సో రెడ్యూస్ అయింది గైస్. బట్ ఏంటి అంటే కనుక రెవెన్యూ అయితే బాగా ఇంక్రీజ్ అయింది. బట్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం వీటన్నిటి వల్ల మనకి వీళ్ళకి ఏంటి అంటే కనుక రెవెన్యూ బాగున్నా సరే సో నెట్ ప్రాఫిట్ పడిపోయిందనమాట. సో ఇది కొంత నెగిటివ్ అప్డేట్ కింద మనం రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసిందని చెప్పొచ్చు అనమాట. బట్ మనం చూస్తే కనుక జొమాటో అలాగే బ్లింకిట్ ఏదైతే ఈ రెండు వీళ్ళ కంపెనీస్ అనమాట. సో ఈ రెండు కలుపుకొని మనకి రెవెన్యూ చూస్తే కనుక సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక 70% దాకా కూడా సో మంచిగానే పోస్ట్ చేశారు. రెవెన్యూ అయితే చాలా బాగా పోస్ట్ చేశారు. బట్ సో ఏదైతే మనకి సో నెట్ ప్రాఫిట్ అనేది పడిపోయింది గైస్. సో అలాగే కొన్ని పాజిటివ్ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్స్ మీరు రాడార్లో పెట్టుకోవచ్చు అనమాట. పాలీక్యాబ్ ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. 7,000 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. అలాగే టీఐ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత పాజిటివ్గా మూమెంట్ ఇచ్చింది. సో 400 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో ఓవరాల్ ఇది కూడా మనకి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది అనమాట. అలాగే టేగా ఇండస్ట్రీస్ కూడా మంచి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఈ స్టాక్ని కూడా మీరు వాచ్ లిస్ట్లో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది. ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ను కూడా చెప్పుకున్నాం. ఈ స్టాక్ను కూడా మనం అప్డేట్లో పెట్టుకోవచ్చు అనమాట. రాడార్లో పెట్టుకుంటే ఈవెన్ రెలిగేర్ కూడా సో ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. బట్ ప్రజెంట్ మనకి 275 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మూమెంట్ ఇచ్చే ఛాన్స్ గైస్. సో ఇవన్నీ కూడా పాజిటివ్ స్టాక్స్ అనమాట. అలాగే ఎటర్నల్ కూడా సో రిజల్ట్స్ పరంగా మనకి కొంత నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక సో నెట్ ప్రాఫిట్ అనేది చాలా బాగా పడింది గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ అలాగే న్యూస్ అప్డేట్స్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.